బ్రేకింగ్ న్యూస్ వరుస ప్రమాదాలతో జనగామ జిల్లా రఘునాథ్పల్లి మండలం నిడిగొండ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సులోని ఇద్దరు మృతి చెందగా 6 తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను ఓం ప్రకాష్, నవదీప్ సింగ్ గా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి వేణు వరంగల్ నుండి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వేణు, చెప్పండి, ఇద్దరు మృతి చెందినట్టు కూడా సమాచారం అందుతుంది. అసలు ఎవరి నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందంటారు? ఏంటా డీటెయిల్స్? రాత్రి 2 గంటల ప్రాంతంలో హైదరాబాద్ వెళ్తున్నటువంటి రాజధాని బస్సు రోడ్డు పక్కన నిలిపినటువంటి ఇసుక లారీని గమనించకపోవడంతో ఆగి ఉన్న లారీ వెనుకంచి ఢీకొట్టింది. ఇక ఈ ప్రమాదంలో ఇసుక లోడుతో ఉండడంతో ఆ లారీ వెనుక భాగం అంతా కూడా బస్సు లోపలికి చొచ్చుకొని వచ్చింది. దీంతో డ్రైవర్ లెఫ్ట్ సైడ్ కూర్చున్నటువంటి ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా మరొకరికి పరిస్థితి సీరియస్ గా ఉంది. ఇంకో 4గురికి స్వల్ప గాయాలు కావడంతో జనగామ ఏరియా ఆసుపత్రి చికిత్స పొందుతున్నారు. అయితే ఈ స్పాట్ కూడా గత కొన్నేళ్ల నుంచి ఇదంతా యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాగా ఉంది. ఇక్కడ రోడ్డు పక్కన ఇల్లీగల్ గా అనాథరైజ్ గా పార్కింగ్ చేస్తున్న వాహనాలతోనే తరచూ ప్రమాదాలు జరుగుతుంటే అంత చీకటి ప్రాంతం కావడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే పార్కింగ్ చేసిన లారీ కూడా ప్రికాషన్ లైట్లు కానీ హెచ్చరిక లైట్లు కానీ లేకపోవడంతో పూర్తిగా డ్రైవర్ గమనించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. అయితే డ్రైవర్ నిర్లక్ష్యం కొంత ఉందని భావించిన పోలీసులు ప్రస్తుతం బస్సు డ్రైవర్ ను కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఇక క్షతగాత్రులకు సంబంధించి కూడా ఎంజీఎం తరలించి మెరుగైన చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆ మృతుల కుటుంబాలకు, క్షతగాత్ర కుటుంబాలకు సమాచారం అందించారు. వాళ్ళు కూడా ఆసుపత్రికి తరలివస్తున్న పరిస్థితి. ఇక మొత్తానికి అయితే బస్సు ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు ప్రాథమిక విచారణతో వెల్లడించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణు.